వందే మాతరం మాతరం. మాననీయ హిందూ సాంప్రదాయాన్ని, హిందూ సంస్థను, హిందూ మతాన్ని కాపాడుతున్నటువంటి వివిధ ఆర్గనైజేషన్ల పెద్దలు, పక్కన ఉన్నటువంటి స్వామీజీ, హిందూ సంస్థలపైన, హిందూ జాతిపైన తీవ్రవాదం ముద్రపడిందనగానే విశ్వంలో ఉన్నటువంటి స్వయం సేవకులంతా అగ్గి పిడుగుల్లాగా ఇక్కడికి నడుం బిగించి వచ్చినటువంటి స్వయం సేవకులందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాను. స్వయం సేవక బంధువులారా, నేను హిందువుగా పుట్టినందుకు గర్విస్తున్నాను. హిందూ జాతిలో పుట్టినందుకు గర్విస్తూ స్వయం సేవక్గా మీ ముందు నిలబడ్డందుకు మీ సోదరుడిగా కాలరెత్తుకొని గర్వంగా చెప్పుకుంటున్నాను. నేను స్వయం సేవకును. ఈనాడు భారత ప్రభుత్వం ప్రపంచ బ్యాంకులకు తల ఒగ్గుతూ, వాళ్ళు చెప్పినటువంటి షరతులకు తలలాడిస్తూ హిందూ జాతిని ఏ విధంగా మెల్లమెల్లగా తగ్గిస్తూ పోవాలని ప్రణాళికపక్కంగా ముందుకు జరుగుతూ ఉంది. ఈనాడు భారత ప్రభుత్వానికి జ్ఞాపకం వచ్చింది హిందువులు తీవ్రవాదులని. ఆనాడు విభజన జరిగినాడు బార్డర్ను కాపాడినటువంటి స్వయం సేవకులు జ్ఞాపకం రాలేదు. ఢిల్లీని కాపాడినటువంటి స్వయం సేవకులు జ్ఞాపకం రాలేదు. కానీ ఈరోజు వారి పబ్బం గడుపుకోవటానికి, వారి ప్రభుత్వాలు నిలబెట్టుకోవడానికి హిందూ సంస్థలను కాషాయ రంగు పేరుతో, కాషాయం రంగును ఒక భక్తికి గుర్తు, అలాంటి కాషాయాన్ని తీవ్రవాదంతో ముడిపెట్టి వారి పబ్బం గడుపుకుంటా ఉన్నారు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక విషయాన్ని తెలియదలుచుకున్న వేదికపై నుంచి, ఈనాడు సంఘ్ పెద్దలు ఏ ఆదేశాలు ఇచ్చినా కూడా భారత ప్రభుత్వానికి చేత కాకపోతే, సరిహద్దుల రక్షణ చేత కాకపోతే స్వయం సేవలకు అప్పచెప్పండి, కర్రలతో బార్డర్ను కాపాడుకుంటాం. ఈనాడు విశ్వంలో ఉన్నటువంటి స్వయం సేవకులంతా ఈ భారతదేశం బార్డర్ కాపాడుకోవడానికి సర్వసిద్ధంగా ఉన్నామని చెప్పి నేను సంఘ్ పెద్దలకు తెలియజేస్తా ఉన్నాను. మీ ఆదేశాలు పాటించడానికి సిద్ధంగా ఉన్నాం. భారతదేశం విదేశాంగ మంత్రి గారు, రక్షణ మంత్రి గారు విషయాన్ని గమనించాలి. క్రికెట్ మ్యాచ్ పేరు మీద బొంబాయికి వచ్చినటువంటి 90,000 మంది ఈ రోజు కూడా బొంబాయిలోనే తిష్ట వేసి ఉన్నారు. వాళ్ళు భారతీయ ముస్లిమ్స్ కాదు. మేము భారతీయ ముస్లింలను గౌరవిస్తాం. కానీ మా ముస్లింలను చెడగొట్టడానికి వచ్చినటువంటి 90,000 మంది ఈ రోజు ఇప్పటికీ బొంబాయి నగరంలో ఉన్నారు. ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం? ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం ఇంకోటి ఉండదు మిత్రులారా. అందుకే మేము ఈరోజు వేదిక నుంచి స్వయం సేవకుడిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. స్వయం సేవకులు లేదా కాషాయము తీవ్రవాదంతో ముడిపడి ఉంది అనంటే, ఒకవేళ తీవ్రవాదమే కాషాయ రంగు తీసుకుంటే నా దేశంలో నేను తీవ్రవాదం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది నా దేశం, ఇది నా జాతి. తల్లిని గౌరవించే ఆర్ఎస్ఎస్ పుట్టినరోజు, దాని డేట్ కూడా తెలవనటువంటి, నిన్నగాక మొన్న పుట్టినటువంటి ఒక వ్యక్తి సంఘు మీద ప్రచారం చేయడానికి ప్రయత్నం చేసినంత సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ లో ఉన్నటువంటి పెద్దల విషయం గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. మిత్రులారా, పెద్దలు ఇచ్చినటువంటి సమయం తక్కువగా ఉంది కాబట్టి ఈనాడు మొత్తంగా హైదరాబాద్ నగరం నుంచే కాకుండా ప్రతి ఒక్కరూ ముదుసలి నుంచి బాల స్వయం సేవకు వరకు ఒకరికొకరిని పరిచయం చేసుకొని మేము స్వయం సేవకులమని గర్వంగా చెప్పుకుంటున్నటువంటి సభాస్థలికి మరొక్కసారి వందనం చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై బోలో భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.